హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది అరుల్మిగు ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్. ఆది కుంభం అంటేనే మనకు ఈ గుడి చరిత్ర గురించి కొద్దిగా అర్థమవచ్చు. ఆది అంటే మొదలు, కుంభం అంటే ఒక కుండ. కొన్ని యుగాలకి ముందు మనిషి జాతి, జీవజాతి మొత్తం అంతమైపోతున్నప్పుడు ఒక కుంభంతో ఇక్కడే మొదలైందంట. మళ్ళీ అది ఇలా చెప్పడం బదులు గుడి లోపల పెయింటింగ్స్తో నీట్గా ఉంది. అది చూపిస్తూ మీకు ఈ గుడి చరిత్ర గురించి, ఈ స్థల చరిత్ర గురించి చెప్తాను. ఎన్నో చరిత్రలు, అద్భుతాలు అన్నీ మన సౌత్ ఇండియాలో ఉన్నాయి, ఎస్పెషల్లీ తమిళనాడులో. కుంభకోణం అంటేనే ఒక ప్లేస్ ఆఫ్ డివైన్ ఆర్కిటెక్చర్ అని ఎన్నో విన్నాను. బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది అడుగడుగున ఒక చరిత్ర ఉంది, మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగిన విషయాలని తెలుసుకుంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. అండ్ మనం వచ్చింది ఒక ఎంట్రన్స్, అలాగే ఈ గుడికి ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. కుంభకోణం అంటేనే డిగ్రీ కాఫీ గుర్తొస్తుంది. అండ్ నేను యాక్చువల్లీ చిన్న ఊరు అనుకున్నాం, బట్ దిస్ ఈస్ రియల్లీ వెరీ బిజీయెస్ట్ ప్లేస్. ఫుల్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, ఎటు చూసినా. టెంపుల్ ఉంది, సో ఇక్కడ కొద్దిగా బిజీగా ఉంది అనుకున్నాను, బట్ ఊరు మొత్తం ఇలాగే ఉంటుందంట. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు తమిళనాడులో మెనీ టెంపుల్స్లో ఏనుగు, ఆవు ఇలా అనిమల్స్ అన్ని గుడి లోపలే ఉంటాయి. దేవుడికి మొదట వాటితో ప్రదక్షిణ చేయించి మళ్ళీ దర్శనంకి చేపిస్తారు. అది ఇంకొక ఎంట్రన్స్. ఇంతకుముందు మేము వేరే ఎంట్రన్స్లో వచ్చాము. సో ఈ గుడికి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. అండ్ గర్భగుడికి స్టార్టింగ్ ఇలా వినాయక స్వామి టెంపుల్ ఉంది. శివుడు గుడి ఎక్కడ చూసినా చాలా పెద్ద గుడులు ఉంటాయి. అండ్ జెయింట్ పిల్లర్స్, వెరీ స్పేషియస్ టెంపుల్స్. తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి అని శివయ్య టెంపుల్ ఉంది. దాన్ని ఎంతమంది చూసారో కామెంట్లో యాడ్ చేయండి. అండ్ కుంభకోణం ఇన్ అండ్ అవుట్ ఎంతో చరిత్ర కలిగిన గుడులు ఉన్నాయి. సో ఇటు సైడ్ వచ్చే వాళ్ళు అన్నీ ప్లాన్ చేసుకునే రండి. ఇక్కడున్న లింగం కూడా మామూలుగా ఉండదు. అండ్ రాయితో చేసిన లింగం కాదు. అండ్ ఈ లింగం మట్టితో చేసిండేది. ఒక 5000 సంవత్సరాలు ముందు చేసిన లింగం ఇంకా ఉంది, అది మట్టితో చేసింది. ఆ లింగాన్ని శివయ్యే చేసుకున్నాడంట. అదంతా ఎలాగో తెలుసుకుందాం రండి. గర్భగుడి ఎంటర్ అయ్యే ముందు ఉన్న గోపురం దగ్గర ఇలా పెయింటింగ్స్లో పెట్టారు ఈ గుడి చరిత్రనంతా. ఇదంతా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్న కథ 5000 సంవత్సరాల ముందు జరిగిందంట. పూర్వం ప్రళయం వచ్చి జీవజాతి మొత్తం అంతరించిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి, జీవజాతి మొత్తం అంతరించిపోయింది, భూమి మీద జీవజాతియే లేదు, అలా ఉండడం మంచిది కాదు అని, జీవజాతిని మళ్ళీ మొదలు పెట్టాలి అని అన్నప్పుడు శివుడు అంగీకరించారంట. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అప్పుడు బ్రహ్మదేవుడు ఒక కుంభంలో జీవజాతి యొక్క మూలం మొత్తం పెట్టి అమృతం నింపి ఆ కుండని ఇలా ఒక టెంకాయ ఆకులతో మూసివేశారంట. అలా చేసిన కుండని మహామేరు పర్వతాల పైన పెట్టారంట. ప్రళయం గనక మహామేరు పర్వతం తాకితే జీవజాతి మొత్తం నశించినట్టు. ఆ ప్రళయం నీళ్ళు ఆ కుండని తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఆగితే అక్కడి నుంచే జీవజాతి మొదలవుతుంది అని అలా పెట్టారంట. ప్రళయం మహానీరు పర్వతాలు తాకి ఆ కొండని ప్రళయంతో పాటు తీసుకొని పోతుండగా అందులో పెట్టిన ఆకులు, టెంకాయి పడిన ప్రతి స్థలంలో ఒక శివలింగం వెలిసిందంట. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో శివలింగాల పుణ్యక్షేత్రాలు. అలా ప్రళయంలో కొట్టుకుంటూ వెళుతున్న కుండని శివయ్యే బోయవాని రూపంలో వచ్చి యమునా నది తీరంలో ఇప్పుడు ఉన్న స్థలంలో తన బాణంతో పగలగొట్టారంట. అప్పుడు కుండ నుంచి అమృతం కారుతుండగా అమృతముతో పగిలిన కుండతో శివయ్య తన లింగాన్ని తానే చేసుకున్నారంట. ఇప్పుడు మనం ఆది కుంభేశ్వర స్వామి గుడిలో దర్శించుకోబోయే లింగం ఇదే. 5000 సంవత్సరాల ముందు శివయ్య తన చేతితో చేసిన లింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నామంటే నిజంగా ఎంత అదృష్టవంతులు మనం. కుండతో చేసిన ఆనవాళ్ళు లింగంలో అలాగే ఉంటుంది. లైక్ కుండ మొదలు ఉన్నట్టే లింగం మొదలు కూడా ఉంటుంది, మామూలు లింగం ఉన్నట్టు నున్నగా లేకుండా. ఆఖరికి మిగిలిన కుండ ఇప్పుడు ఉన్న కుంభకోణం కోనేరులో ఆగిందంట. అక్కడ నుంచి సకల జీవజాతుల మళ్ళీ మొదలయ్యింది అని చరిత్ర చెబుతోంది. అండ్ జనాల నమ్మకం. ఇక్కడ శివయ్యే కాకుండా అమ్మవారు కూడా ఉన్నారు. చూడడానికి 2 కళ్ళు చాలువు, అంత కలగా ఉన్నారు అమ్మవారు ఇక్కడ. ఇంత చరిత్ర తెలుసుకున్నందుకు, ఎంతో మందితో ఈ చరిత్ర పంచుకున్నందుకు నిజంగా శివయ్య కృపే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంత చరిత్ర ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మీలాగే ఈ చరిత్ర ఇంకెంతమందికి తెలియజేయాలనుకుంటున్నారో అందరికీ షేర్ చేయండి. మన చరిత్ర, మన గొప్పతనం మనం తెలుసుకుందాం.